కేసరి చాప్టర్ 2 ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్వాలా బాగ్ స్టారింగ్ అక్షయ్ కుమార్, మాధవన్, రెజీనా క్యాసాండ్రా, అనన్య పాండే. సినిమా చూశాక నాకు ఎలా అనిపించిందంటే నచ్చింది మామ. నేను ఈ సినిమాని హిందీలోనే చూసా. ఈ మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు 23rd May. తెలుగు ట్రైలర్ చూసా, చాలా బాగుంది. డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. కేసరి 1 చూస్తేనే 2 అర్థమవుతుందా అంటే నో, డైరెక్ట్గా పార్ట్ 2 చూసేయచ్చు. బోత్ ఆర్ డిఫరెంట్ ఫిలిమ్స్. ఈ సినిమాలో పాజిటివ్స్ వచ్చేసరికి ఎవ్రీ యాక్టర్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఉంది. ఎస్పెషల్లీ కోర్ట్ రూమ్ సీన్స్ అయితే ఇచ్చి పడేశారు. సెట్స్ అండ్ కాస్ట్యూమ్ డిజైన్స్ చాలా బాగున్నాయి అండ్ విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఈ మూవీ టోన్కి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా ఉంది. ఈ మూవీలో ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ వాళ్ళు 100% ఎఫర్ట్ పెట్టినట్టు కనపడుతుంది. ఈ సినిమాలో నెగిటివ్స్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది అండ్ రెజీనా కసాండ్రా గారి రోల్ దీంట్లో అంత ఇంపార్టెంట్ కాదనిపించింది. స్టోరీకి అంత రిలేటెడ్ కాదు. కథ విషయానికి వస్తే అమృత్సర్లో ఉన్న జలియన్వాలా బాగ్ గ్రౌండ్లో లోకల్స్ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు రౌలత్ యాక్ట్ అగైనెస్ట్గా. అప్పుడు జనరల్ డయర్ అనే బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ ఆర్మీని తీసుకొని వెళ్ళి గ్రౌండ్ మొత్తం లాక్ చేస్తారు. తర్వాత ఎలాంటి వార్నింగ్ ఇవ్వకుండా ఫైర్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ రోజు అక్కడ 1650 లోకల్స్ని చంపేస్తారు. ఇది అఫీషియల్ నెంబర్. అన్అఫీషియల్గా ఇంకా ఎక్కువ మందిని చంపేశారు. జనరల్ డయర్ని గిల్టీ అని ప్రూవ్ చేయడానికి శంకరన్ నయ్యర్ గారు కోర్టులో కేసు వేస్తారు. కేసు ఏమైందనేది రిమైనింగ్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ చేసి హైతో ఇంటర్వెల్ ఇస్తారు. కోర్ట్ రూమ్ డ్రామా బిగిన్స్ ఇన్ ద సెకండ్ హాఫ్. మూవీ ప్రీ క్లైమాక్స్కే ఎండ్ అయినట్టు అనిపిస్తుంది. బట్ ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ ఒక రేంజ్లో ఉంటుంది. ఆ లాస్ట్ 15 minutes అయితే హైలైట్ ఆఫ్ ద మూవీ. ఒక్క సెకండ్ కూడా డీవియేట్ అవ్వకుండా ఇన్వాల్వ్ అయి చూస్తాం. అసలు రౌలత్ యాక్ట్కి ఎందుకు అగైనెస్ట్గా ప్రొటెక్ట్ చేస్తున్నారు అండ్ రౌలత్ యాక్ట్ అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఇదంతా వరల్డ్ వార్ 1 1914 to 1918 టైంలో స్టార్ట్ అయింది. వార్ టైంలో బ్రిటిష్ ఆర్మీకి మన ఇండియన్ ఆర్మీ సపోర్ట్ కావాల్సి వచ్చింది. ఇండియన్ ఆర్మీ సపోర్ట్ కోసం బ్రిటిష్ ఆర్మీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మీరు మాకు వరల్డ్ వార్ 1లో సపోర్ట్ చేస్తే మేము మీకు వరల్డ్ వార్ 1 అయ్యాక ఇండిపెండెన్స్ ఇస్తామని. దీనికి ఇండియన్ ఆర్మీ సపోర్ట్ ఇచ్చి మన ఇండియన్స్ని చాలామందికి వారికి పంపిస్తుంది. ఆ టైంలో మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు చాలామంది చనిపోయారు. వార్ అయ్యాక బ్రిటిష్ వాళ్ళు ఇండిపెండెన్స్ ఇవ్వలేదు. సో ఇండియాలో ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. వారికి ఎక్కువ మంది పంజాబ్ నుంచి వెళ్ళడం వల్ల పంజాబ్లో బాగా ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ రౌలత్ యాక్ట్ అని ఇంట్రడ్యూస్ చేసింది. ఎందుకు ఈ యాక్ట్ అంటే ఎవరన్నా బ్రిటిష్ గవర్నమెంట్కి అగైనెస్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నట్టు ఉంటే వాళ్ళని ఎలాంటి కేస్ అండ్ ఇన్వెస్టిగేషన్ లేకుండా జైల్లో వేయొచ్చు అండ్ 2 years వరకు కోర్టులో ఎలాంటి అపీల్ చేసుకోవడం కుదరదు అని ఈ యాక్ట్ చెప్తుంది. దీన్ని అపోజ్ చేస్తూ జలియన్వాలా బాగ్లో ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ మొత్తం April 13th 1919 జరిగింది. ఈ మూవీ సర్ శంకరన్ నయ్యర్ గారి బయోపిక్ అండ్ ఈ మూవీ మొత్తం ది కేస్ దట్ షుక్ ద ఎంపైర్ అనే బుక్ని బేస్ చేసుకొని తీశారు. నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి మస్ట్ వాచ్ ఫిలిం ఓన్లీ ఆన్ థియేటర్స్. ఈ మూవీని మస్ట్ వాచ్ రికమెండేషన్స్లోకి యాడ్ చేస్తున్నా. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుసుకుందాం.